ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామంలో ఏర్పరచబడిన అందరికీ కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇవాళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యము 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. మనం ఏ విషయాల్లో ఆత్మను ఆర్పేవారుగా ఉంటున్నాము? మనం ఒకసారి లేఖనాలు చూస్తే అదే 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మొదటిది. రెండవది, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. మూడవది, అదే తెస్సలోనిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. అందరూ అంటూ ఉంటారు, దేవుని చిత్తం ఎలా కనిపెట్టాలి బ్రదర్ అని చెప్పేసి. ఈ 3 విషయాలు చేయండి. ఏదంటే, మొదటిది జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. రెండవది, మన శరీరాన్ని అది అపవిత్రంగా మనం చేసుకుంటున్నాం. అలా కాకుండా ఘనతకి పరిశుద్ధతకు మనం ఎంచే వారంగా అంటే దానికి అప్పజెప్పే వారంగా ఉండాలి. దాని విషయంలో దేవుని చిత్తము. మూడవదిగా, మనం అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉండాలి. ఈ 3 విషయాలు తెలుసుకొని దాని ప్రకారంగా జీవించుటే దేవుని చిత్తమై ఉంటుంది. ప్రియులారా, మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేట్ అవుతున్న కారణం ఏంటి అంటే ఈ 3 విషయాలు. మనం పరీక్షించుకుందాము. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, ఏంటి నా జీవితంలో ఇంకా ఏం మేలు జరగట్లేదంటూ. కానీ లోపం ఎవరిలో ఉంది? మనలో ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ దాని ప్రకారంగా సరి చేసుకొని ముందుకు వెళ్ళడానికి దేవుని కృప మనకి ఆవరిస్తూ వస్తుంది. దాన్ని మనం కనిపెట్టే వారంగా ఉండాలి. కృపను వ్యర్థం చేసుకోకూడదు. కృపను ఎంత వ్యర్థం చేసుకుంటున్నామంటే, దేవుడు ఒకసారి మనకు చూపిస్తే నిన్ను బట్టి నీకు చూపించిన కృప ఎంత వ్యర్థమైపోతుందో చూడు అని చెప్పేసి మనం ఎట్లాగా దేవుణ్ణి కృపని వ్యర్థం చేసుకుంటూ వస్తున్నాము. అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్.